తెలంగాణ సీఎం కేసీఆర్కు దివంగత సీఎం ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. అన్నగారి మీద అభిమానంతోనే కేసీఆర్ తన కుమారుడికి ఆయన పేరు తారక రామారావు అని పెట్టుకున్నారు. ఇక ఆ తరువాత ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణతో కూడా కేసీఆర్ అదే అనుబంధం కంటిన్యూ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం బాలయ్య ఆధ్వర్యంలో నడుస్తున్న బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కట్టడాలను క్రమబద్ధీకరించిన కేసీఆర్ బాలయ్య 100వ సినిమా శాతకర్ణి షూటింగ్కు క్లాప్ కూడా కొట్టాడు. ఇక ఆ షూటింగ్ ప్రారంభోత్సవం రోజే ఆంధ్రదేశాన్ని పాలించిన శాతవాహన రాజు చరిత్ర కావడంతో ఈ సినిమా తనకు స్పెషల్ షో వేసి చూపించాలని కూడా అన్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ శాతకర్ణి సినిమాకు తెలంగాణలో పన్ను మినహాయింపు కూడా ఇచ్చారు. ఇక ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్ను 12గా ప్రకటించడంతో బాలయ్య శాతకర్ణి షోకు కేసీఆర్ను ఆహ్వానించేందుకు కేసీఆర్ను కలిశారు. అయితే ఈ క్రమంలో కేసీఆర్ బాలయ్యకు ఓ పెద్ద పరీక్ష పెట్టాడని తెలుస్తోంది. ఈ సినిమాకు కేసీఆర్ క్లాప్ కొట్టిన రోజే స్పెషల్ షోకు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, రాఘవేంద్రరావు, దాసరి తదితరులంతా వస్తే బాగుంటుందన్నారు. ఇప్పుడు కేసీఆర్ మరోసారి అదే విషయాన్ని బాలయ్యకు గుర్తు చేశారట. బాలయ్య అందరినీ ఆహ్వానించినా నాగ్ రావడం డౌటే. చిరంజీవి ఖైదీ సినిమా ఉంది కాబట్టి ఆయన వస్తారని ఆశించలేం. ఇలా ఇప్పుడు కేసీఆర్తో పాటు ఎంతమంది సెలబ్రిటీలు ఈ సినిమా స్పెషల్ షోకు వస్తారన్నది ఇప్పుడు కాస్త సందేహంగా ఉంది. మొత్తానికి కేసీఆర్ బాలయ్యకు పెద్ద పరీక్షే పెట్టాడు.